కన్నీటితో విత్తువాడు సంతోషముతో దేవుని డబ్బు దేవుని కోసం విత్తండి, వెదజల్లండి, సంపాదించు. ఎంత సంపాదిస్తావో న్యాయంగా అంత సంపాదించు, ఎంత కావాలో అంత తిను, మిగిలింది నీ దేవునికి అన్నాడంట జాన్ వెస్లీ అనే ఆంగ్ల దేశపు అపోస్తలుడు. ధనాపేక్ష అంచెదనాల్లో డబ్బు కోసం మోసాలు, అన్యాయాలు, దేశాలు మోసగించుకోవటం, దేశాలు పాడు చేసుకోవటం చూస్తున్నాం. అంచెదనములలో మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, బింకాలాడేవాళ్ళు, అబద్ధాలు కొంతమంది మంచినీళ్ళు తాగినట్టు తాగుతారంటండి. టీ కాఫీలు అయితే కొంచెం తీరిగ్గా తాగుతాం, కూల్ డ్రింక్ అయినా కొంచెం చల్లకూడదు కాబట్టి అవుతాం. ఈ మంచినీళ్ళు తాగేవాడు గడగడ మా ఆంధ్రలో అయితే చెంపెత్తుకొని తాగేస్తారు, గడగడ తాగేస్తారు. అట్టకి ఆలోచించకుండా అబద్ధం ఏమిటంటే అబద్ధం. మళ్ళీ మన దేశంలో చెప్తారు 1000 అబద్ధాలు ఆడవు పెళ్ళైనా చేయొచ్చు అంట. 1000 నిమిషాల పెళ్ళి ఉంటుందో ఊడుద్దో మనకు తెలియదు. కానీ ఆ అబద్ధం మీద కట్టబడింది ఏది మిగలదండి. దేవుని వాక్యంలో రాయబడింది, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో ఉంటారు. చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు అక్కడ చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో ఉందరు. అబద్ధికులందరూ. అలాగే 22:15 చదివితే, కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట ఉండును. చిన్న పాపం అనుకోకుండా అబద్ధం. అంచెదినాల్లో అబద్ధం లేకుండా కథ నడవదు, అబద్ధం లేకుండా బతుకు నడవదు, అబద్ధం లేకుండా సంసారం నడవదు, అబద్ధం లేకుండా ఈ లోకంలో బతకలేమనుకుంటున్నారు మనుషులు. అఖర్లా అబద్ధమాడి తప్పించుకోవడం కంటే సత్యం పలికి సమాధానపడటం మేలు, సరిచేసుకోవడం మేలు, పశ్చాత్తాపడటం మేలు. అంచెదనములలో అనేకులు స్వార్థప్రియులు, బింకములాడువారు, అహంకారులు దేవుడు దూరం నుండి చూస్తాడంట. అసహ్యమంట వాళ్ళని చూడటానికి. అహంకారులని ఆయన అసహించుకుంటున్నాడు. దీనుల ఎడల ఆయన జాలి కలిగి ఉన్నాడు. ఏమండి, ఒక అహంకారి ఇంకో అహంకారుని చూసినప్పుడు, ఇద్దరు అహంకారులు కలిసినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? అయ్యో, జగడాలు, గొడవలు, దెబ్బలాటలు, హత్యలు. ఎంత